గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు పల్లె పల్లెకు ఎమ్మెల్యే సిర్రి అన్న అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా జిలుగుమెల్లి మండలం అంకన్నగూడెం, రాసనగూడెంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శులు గడ్డమణుగు రవికుమార్, కరాటం సాయి, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, జిలుగుమెల్లి సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణరాజు, ఎంపీటీసీ నాలి శ్రీను, కూటమి నాయకులు పద్దం వెంకటకృష్ణ, వనమ వెంకటేశ్వరరావు, శివాజీ, వీరంకి వెంకటేశ్వరరావు, కుంజ రమేష్, బండారు అనిల్, కొప్పుల కార్తిక్, గొడుగుల కిరణ్, బరగడ రాజు, పేరుబోయిన దాము, వీరమల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే చిర్రన్న అనేటువంటి ఒక కార్యక్రమంతో గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ముఖ్యంగా జీలిగిమెల్లి మండలం అంకనగూడెం పంచాయతీకి సంబంధించి అంకనగూడెం, దిబ్బగూడెం, రామచంద్రాపురం, పూచకపాడు, అలాగే రాచనగూడెం పంచాయతీకి సంబంధించి జిల్లెలగూడెం, తాటరనగూడెం గ్రామాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులతో కూర్చొని ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుతున్నాయా లేవా, ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సరంన్నర కాలంలో సుమారు మేము ఏ విధంగా డెవలప్మెంట్ చేసాం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఒక్కరికి అందించే విధంగా అధికార యంత్రాంగం కూడా ఎలా పనిచేస్తున్నటువంటి పరిశీలనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి తరఫున మేము అడుగులు వేస్తాం. అలాగే అనేకమైన సమస్యలు ఈరోజు ప్రతి గ్రామంలో గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల, గత ప్రభుత్వాల నిస్వార్థ పాలన వల్ల ఈరోజు గతంలో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. దాని నుంచి ఈరోజు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వస్తే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కూడా ఈరోజు జరుగుద్ది అనేటువంటి ఆకాంక్షతో పోలవరం నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిపించడం జరిగింది. గ్రామాల్లో తిరిగి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి మేము ముందున్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా అంకనగూడెం గ్రామంలో సీసీ రోడ్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 70 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. వాటర్ ట్యాంక్స్ 2 ఇవ్వడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ చేసే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి మా ఎన్డీఏ కూటమి నాయకులు రవికుమార్ గారు, కరణం సాయి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు రాజు గారు, అలాగే మా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసినందుకు, అలాగే ఈరోజు ఈ గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా మేము తీర్చే విధంగా అధికారులతో మాట్లాడి ఈ డెవలప్మెంట్ కార్యక్రమం మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి పల్లె పల్లెకి ఎమ్మెల్యే చిర్రన్న అనేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి గ్రామంలో కూడా ముందుకు వెళ్తాను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.